పొదలకూరు పట్టణంలోని నెల్లూరు రోడ్లో ఉన్న స్టేడియంలో ఫ్రెండ్స్ క్రికెట్ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మొదటి బహుమతి ప్రదాత స్వర్ణ గార్డెన్స్ వారు, ద్వితీయ బహుమతి ప్రదాత లేట్ వేడిచెల్ల లీలావతి కుమార్లు వేడిచెల్ల మురళీ కుమార్ చందు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులకు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు పలు సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడాలని, ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఎటువంటి గొడవలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. దసరా సెలవులకి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ మున్నవరపు మనోహర్, తేజ, శ్రేణులను అభినందించారు. ఆర్గనైజర్ మనోహర్ మాట్లాడారు. అతిథులకు, క్రీడాకారులకు, క్రీడామ్మాలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ టోర్నమెంటు వీళ్ళు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రైజ్ మనీ మమ్మల్ని కోరగా మేము మా తల్లిగారు వేడిచెల్ల లీలావతి గారి పేరు మీద ఇవ్వడానికి అంగీకరించాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎప్పుడు పెట్టినా కూడా మా తల్లిగారి పేరు మీద మేము ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో అందరూ మంచి ఆటను ప్రదర్శించి ఎటువంటి వివాదాలు లేకుండా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ పొదలకూరుకి ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. మీరు క్రీడాకారులు కూడా కొంచెం క్రీడా స్ఫూర్తితో ఆడి ఎటువంటి వివాదాలు తావివ్వకుండా మంచిగా ఈ టోర్నమెంట్కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాము. అదే ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి స్వర్ణ గార్డెన్స్ అధినేత వాళ్ళకి కూడా మా కుటుంబం తరఫున కూడా, ప్లస్ ఈ క్రికెట్ అసోసియేషన్ వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశీర్వదిస్తున్నాం.